పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. పత్రిజితో నా ప్రయాణం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ప్రియమైన మిత్రులారా, బ్రహ్మర్షి పత్రిజితో ప్రయాణం అంటేనే ఎన్నో అనుభవాలు, అనుభూతులు, మధుర స్మృతులు, ఎన్నో మధుర జ్ఞాపకాలు. ఎందరో సీనియర్ మాస్టర్స్ 3 దశాబ్దాలుగా ఆయనతో చేసిన ప్రయాణం ఎన్నో మధుర స్మృతులతో నిండి ఉంది. ఈరోజు మనతో ఆవిడ అనుభవాలు పంచుకోవడానికి వచ్చారు. నమస్తే మేడం. నమస్తే సార్. ఈ ధ్యాన మార్గంలోకి మీరు ఎప్పుడు ఎలా వచ్చారు? మిమ్మల్ని గురించి మీరు పరిచయం చేసుకోండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి హృదయపూర్వక నమస్కారాలు. పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సార్, నా పేరు మహేశ్వరి. మాది కడవకొల గ్రామం, ఒయ్యూరు మండలం, కృష్ణా జిల్లా. ముందుగా నేను ధ్యాన పరిచయం మాకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ స్వర్ణలత మేడం గారి ద్వారా 2004లో ధ్యాన పరిచయం జరిగింది. ధ్యానంలోకి 2004 మే నెలలో మాకు ఆ రోజు మామూలుగా ఆంజనేయ స్వామి గుడిలో మేడం గారు ఏదో చిన్న సత్సంగం అనేది, ధ్యానం అనేది అసలు ఏంటో తెలియదు. ఆ రోజు చిన్న క్లాస్ అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళ ద్వారా చెప్తే ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళాం. అప్పుడు ఎంతమంది 10 మంది వచ్చారు. అసలు ఆ మేడం గారు కూర్చొని ధ్యానం అంటే ఇంకే వేరే ఏదో అనుకున్నాం. మేడం గారు వచ్చి కూర్చున్నారు. ఇలా వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని 2 కాళ్ళు క్రాస్ చేసుకొని కళ్ళు మూసుకొని మీ శ్వాసను మీరు అబ్జర్వ్ చేయండి అని చెప్పారు. ఫస్ట్ విషయం అది. అదేంటి కళ్ళు మూసుకుంటే ఇంతేనా అనుకున్నాం. ఇంకేం చెప్పట్లా. అలాగే మీరు నెమ్మదిగా మీ శ్వాసను మీరు గమనిస్తూ మీ ఆలోచనలు వస్తే మధ్య మధ్యలో కట్ చేస్తూ ధ్యానం చేయండి అని చెప్పారు. ఫస్ట్ స్పీచ్ అది. ఇంకా అలా చేస్తూ ఉండగా ఆవిడ 30 మినిట్స్ ధ్యానం చెప్పారు. చెప్పి ఆవిడ ఇక ఓకే అనే వరకు మధ్యలో కళ్ళు విప్పొద్దు, కళ్ళు తెరవద్దు అని చెప్పారు. లాస్ట్ 30 నిమిషాల వరకు చేయించారు. చాలా బాగుంది. ఇదే ప్రాక్టీస్ చేస్తూ 41 రోజులు మీరు సాధన ఆపకుండా 41 రోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయండి. దానివల్ల మీకు ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పారు. ఆ ఒక్క విషయమే. మేడం గారు మధ్య మధ్యలో వారం వస్తూ ఉండేవాళ్ళు. బిఎస్ రావు గారు 41 రోజులు మాకు 1 గంట సేపు గుడిలో ధ్యానం 41 రోజులు క్రమం తప్పకుండా చేయించారు. ఇక దాని ద్వారా మాకు ఓకే. అంటే 2004లో మీకు ధ్యాన పరిచయం జరిగింది. కానీ ఎందుకు ధ్యానం చేయాలనిపించింది? ఎందుకు కంటిన్యూ చేశారు? ఎందుకు కంటిన్యూ చేశానంటారా? అసలు కూర్చోగానే ఇంత సింపుల్గా అసలు ధ్యానం అనేది కూర్చుంటే అరగంట సేపు కూర్చున్న ఆ టైంలో ఆలోచన లేకుండా ఒక రకమైన మానసికమైన ప్రశాంతత అనేది వచ్చింది. అంతకుముందు చాలా ఇంట్లో కానీ టెన్షన్గా కానీ ఆర్థికంగా డిప్రెషన్లో ఉండేది. ఆర్థిక ఇబ్బందులు ఉండేవి, ఇంట్లో కుటుంబం ప్రాబ్లమ్స్ ఉండేవి. పూజ చేసినా పూజలు ఎక్కువగా చేస్తూ ఉండేదాన్ని. గురువారం, శనివారం అనేది వారం క్రమం తప్పకుండా పూజలు ఎక్కువగా చేస్తుండేదాన్ని. పూజల వల్ల కూడా మనశ్శాంతి అనేది ఉండేది కాదు. ఇదేదో పూజలు చేయకపోయినా కూర్చున్న అరగంట చాలా అద్భుతంగా అనిపించింది. ప్రశాంతత అనేది వచ్చింది. ఇక ఇది చేస్తే చాలా బాగుంటుందని అనిపించి ధ్యానానికి వెళ్ళటం జరిగింది. తర్వాత మేడం గారు ఆ 41 రోజుల క్లాసుల్లో పత్రి సార్ వస్తారు, ఆ గురువుగారి క్లాస్ వింటే మీకు ఇంకా బాగుంటుందని చెప్పారు. ఉయ్యూరు కళ్యాణ మండపంలో పత్రి సార్ క్లాస్ ఒకటి అరేంజ్ చేశారు. గురువుగారు అంటే ఇంకా ఏదో గడ్డం అది ఉంటుంది, చాలా గొప్ప గురువుగారేమో అనుకున్నాము. అయితే ఆ టైం గంట క్లాసు 15 నిమిషాలు సార్ క్లాస్ ఉంటుందని చెప్పారు. 15 నిమిషాలు ధ్యానం అని చెప్పారు. సార్ ఆ క్లాసులో ఫ్లూట్ వాయిస్తూ ధ్యానం చేయించారు. 10 నిమిషాలే అన్నారు. 10 మినిట్స్ 15 సెకండ్స్ అంటా ఉన్నారు. కానీ క్లాస్ అయ్యేసరికి 45 మినిట్స్ అయింది. 45 మినిట్స్ ఫ్లూట్ మెడిటేషన్లో ధ్యానం చేస్తే అదే 10 నిమిషాలే అన్నారు. 45 నిమిషాలు ఏకదాటిగా కూర్చున్నామని ఫస్ట్ క్లాస్ అది అనమాట సార్ ఎక్స్పీరియన్స్. చాలా అద్భుతంగా అనిపించింది. ఆ సార్ క్లాసులో మాంసాహారం మానేయాలి, మాంసాహారం మనుషులు తినే ఆహారం కాదు, శాకాహారమే మనుషుల ఆహారం, మాంసాహారం ధ్యానం చేసేవాడు మాంసాహారం తినకూడదు అని చెప్పారు. అరే ధ్యానం చేసేవాడు మాంసాహారం అసలు మా కుటుంబంలోనే మాంసాహార కుటుంబంలోనే జన్మించాను. అత్తమామల కుటుంబం కూడా మాంసాహారమే. ఇది కంటిన్యూ ధ్యానంలో చేసేవాళ్ళు మాంసాహారం తినకూడదు అన్నారు. మాంసాహారం తిని ధ్యానం చేస్తే చిల్లు కుండలో నీళ్లు పోసినట్టే, మీరు ధ్యాన సాధన చేసినా ఉపయోగం ఉండదని చెప్పి అన్నారు. ఇది ఎలా అని అది ప్రాక్టీస్ ఎలా అంటే మీరు
మీ మీ చర్మాన్ని కోసుకుంటే మీకు ఏమొస్తుంది? రక్తం వస్తుంది. అలాగే వేరే జీవుల్ని చంపి మీరు తింటే మీకు ఎలా ముక్తి వస్తుంది? సార్ అన్న ప్రశ్న ఇది. ఆలోచించండి. మీరు అర్థం చేసుకొని చేయండి. మీ మాంసాహారం నుంచి శాకాహారులుగా మారండి అని చెప్పారు. తర్వాత ఎన్నో సార్ క్లాసులకి అటెండ్ అవ్వటం జరిగింది. నిజంగా అన్నాక ప్రాక్టీస్ చేస్తూ ధ్యానం చేస్తూ నైట్ 2 గంటలు 3 గంటలు అలా కూర్చునేదాన్ని. ఎక్కువ నైట్ టైం కూర్చునేదాన్ని. సార్ చెప్పింది నిజమే. ఆ మాంసాహారం తింటూ ధ్యాన సాధన ఎక్కువసేపు కొనసాగేది కాదు. మాంసాహారం తిన్న రోజు ధ్యానం కుదిరేది కాదు అసలు. ఒళ్ళు నొప్పులు ఏదో ఇబ్బంది ఉండేది. ఇక మెల్లమెల్లగా మాంసాహారం నుంచి శాకాహారిగా మారాను నెమ్మదిగా. చాలా అద్భుతం అండి. మరి 2004 నుంచి ధ్యానం చేస్తున్నారు. అంత ఇష్టంగా ధ్యానం చేస్తున్నారు. దానికి ప్రముఖులు మనకు బ్రహ్మర్షి పత్రిజీ. ఆయన మొదటిసారి కలిసినప్పుడు, తర్వాత ఆయన జర్నీ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని ఆయన కలిసినప్పుడు మీ యొక్క అనుభూతి, తర్వాత మీ జర్నీ గురించి చెప్పండి. సార్ని మొట్టమొదటిసారి కళ్యాణ మండపం క్లాస్లో కలిసిన తర్వాత ఎన్నో క్లాసులకు అయ్యాం. అయితే సార్లో మేము గుర్తించింది ఏంటంటే, సారుకి పెద్ద పెద్ద క్లాసులు అరేంజ్ చేసేవాళ్ళు. ఆయనకంటూ ఒక ప్రత్యేక సింహాసనం వేసేవాళ్ళు. కానీ సార్ ఆ సింహాసనంలో వాళ్ళని కూర్చోబెట్టి ఆయన కింద కూర్చునేవాళ్ళు. అంత సింపుల్గా ఉండేవాళ్ళు. చాలా సరళంగా అందరినీ తనతో సమానంగా చూసేవాళ్ళు అనమాట. పెద్ద చిన్న వీళ్ళు ఆడ మగ తేడా చిన్న పెద్ద అని కాదు, ఎవరికైనా అందరినీ సమానంగా చూసేవాళ్ళు. తను గురువు అంటే నాకు తెలిసిన విషయంలో వాళ్ళు ఒక సింహాసనంలో కూర్చొని వాళ్ళు ఏదో ముట్టనట్టుగా ఉండటం, దూరంగా ఉండటం, ముఖ్యంగా ఆడవాళ్ళని దూరంగా ఉంచుతారు. కానీ ఈయన అలా కాదు, ఫ్రెండ్లీగా ఉండటం, చాలా సింపుల్గా ఉండటం. ఆయన కింద కూర్చొని తనకంటే ఏ ప్రత్యేకత చాటుకునే వాళ్ళు కాదు. అది నచ్చేది. గురువులంటే పాద నమస్కారాలు ప్రత్యేక వేషధారణతో ఉండడం, అదే ప్రత్యేక వ్యవహారం ఉండడం. ధ్యానం అంటే ఇదేనా, కూర్చోండి సింపుల్ గాని ఇంత అరటిపండు వలిసినట్టు సామాన్యులకు కూడా అందుబాటు అయ్యే విధానంలో ఆయన చెప్పటం అది చాలా అద్భుతం. గ్రేట్ గురూజీ ఆ విషయం మాత్రం. ఇక ఆయనతో జర్నీ అంటారా, సార్ ఎక్కడున్నా రమణ మహర్షి పిరమిడ్కి ఎక్కువ వచ్చేవాళ్ళం. ఆ క్లాసులకి అక్కడ పిరమిడ్కి వెళ్ళేవాళ్ళం. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932. కాస్మిక్ వ్యాలీ, కడతాల్ పిరమిడ్కి ప్రతి సంవత్సరం ధ్యాన మహాచక్రాలకి అటెండ్ అయ్యేవాళ్ళం. ప్రాతకాల ధ్యానంలో పాల్గొనేవాళ్ళం. చాలా అద్భుతంగా ఉండేది ఆ ధ్యానం. పిరమిడ్లో ధ్యానం బాగుండేది. చాలా చాలా అద్భుతంగా ఉండేది ఆ ధ్యానంలో అనుభవాలు. సారు వడ్డించే విధానమే కానీ అసలు ఆ వడ్డించే విధానంలో సార్ ఎన్ని వేల మందికైనా సార్ ఆ వడ్డించే విధానం చాలా అద్భుతంగా ఉండేది. ఓకే, ఫైన్. మరి పత్రి సార్ అంటే జ్ఞాన భాండాగారం. ఎన్నో వేల పుస్తకాలు చదివిన మహాజ్ఞాని. ఎందరో గురువుల యొక్క పుస్తకాలు మనకు పరిచయం చేసిన మహాద్రష్ట. మరి ఆయన రాసిన పుస్తకాల్లో మీకు ఇష్టమైన పుస్తకం గురించి చెప్పండి. ధ్యానం ఫస్ట్ నాకు అందిన పుస్తకం ధ్యానం అండి. ధ్యానము తులసి దళం చాలా అద్భుతమైన పుస్తకాలు అవి. ఫస్ట్ ధ్యానం గురించి అసలు అర్థం చేసుకోవడానికి చాలా ఇది ఇంత సింపుల్గా అంటే శ్వాసని ముక్కు ఉన్న ప్రతి వాడికి, మనిషి అనేవాడికి ముక్కు ఉండదు. ఆ ముక్కు అన్న శ్వాస ఉంటుంది. ఆ శ్వాసను గమనించి నువ్వు ముక్తికి చేరువ అవ్వచ్చు. అంటే కూర్చోగానే ధ్యానం చేయంగానే మహాత్ముడు అయిపోడు. అభ్యాసం చేయాలి. నువ్వు చనిపోవటానికి మనిషి బ్రతికి ఉన్నవాడు ఉన్నది అంటానికి గుర్తేంటి? శ్వాసించడం. ఆ శ్వాసే ఉంటుంది. ఆ శ్వాస ద్వారా నువ్వు ఉన్నత స్థితికి, మనిషి నుంచి మహాత్ముడిగా ఎదుగుతావు. నువ్వు అభ్యాసం చేసుకోవాలి, క్రమం తప్పని సాధన చేసుకోవాలి. అది చాలా సులువైన పద్ధతి. అది నీకు వీలైన టైంలో. మహిళలు అంటే మనకి ఇంట్లో కుటుంబం చూసుకోవాలి, బయట ఉద్యోగం వ్యాపారం చూసుకోవాలి, అన్నీ ఉంటాయి. మీకు ఏ టైంలో వీలైతే ఒక ప్రత్యేకత అనే లేదు. ఏ టైంలో కుదిరితే ఆ టైంలో, ఎంత వీలుంటే ఆ టైంలో మినిమం మీ ఎంత వయసు ఆ టైంలో చెప్పడం, అంత సింపుల్గా చెప్పడం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, తప్పదు, తప్పనిసరి. అది మనిషి అన్నవాడు ప్రతి ఒక్కరు ధ్యానం చేయాలి. అంటే శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ, అలాగే నిద్ర ఎంత కామనో మన జీవితంలో నిద్ర ఎంత అవసరమో ధ్యానం కూడా అంత అవసరం అన్నట్టు తీసుకెళ్లారనమాట. ఆహారం నిద్ర ఎంత అవసరం మనిషికి, ధ్యానం అనేది మన జీవితంలో తప్పనిసరి భాగం అవ్వాలి. అదొకటి సాధారణమైన ప్రతిరోజు కార్యక్రమంగా ప్రతిరోజు పనిగా మలుచుకోవాలి. చాలా బాగుంది మేడం. మరి పత్రి సార్ గారు 18 ఆదర్శ సూత్రాలు ఇచ్చారు. దాంట్లో విగ్రహారాధన వద్దు, అలాగే మాంసాహారం వద్దు, టాబ్లెట్స్ వాడద్దు అని కొండబద్దలు కొట్టినట్టు సత్యాన్ని అందరికీ అందిస్తూ ఫాలో అయ్యేట్లు ఎన్నో విషయాలు తెలియజేశారు.
ఆ 18 ఆదర్శ సూత్రాల గురించి మీ అభిప్రాయం? ఎగ్జాక్ట్లీ కరెక్టే సార్ అన్నీ చెప్పినయి. పౌర్ణమి ధ్యానం కూడా కంపల్సరీ పౌర్ణమి ధ్యానం చేయాలన్నారు. వీలైనంత వరకు మౌనం పాటించాలన్నారు. ఆ వాక్క్షేత్రం ముందు సార్ చెప్పిందేంటంటే మనం ఎట్లా పడితే అట్లా మాట్లాడటమే గానీ, తినే విధానం నుంచి సార్ చెప్పిందేంటి జీవిత శాస్త్రం గురించి చెప్పారు. స్పిరిచువల్ సైన్స్ కదా మనది. మనకి అన్ని బుక్స్ తెలుసు కానీ మనం జీవించడం ఎలాగో ఎలా విధానం అనేది సార్ చెప్పారు. ఆహారం కాడ్నించి మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఎరుకతో మాట్లాడాలి. జీవించే విధానం మాట్లాడే మాట మీద ఎరుక ఉండదు. వాక్క్షేత్రం బుక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. సార్ రాసిన బుక్లో వాక్క్షేత్రం చాలా అద్భుతమైన పుస్తకం. కుదిరితే మాట్లాడు, లేదంటే వీలైనంత వరకు మౌనంగా ఉండండి. మాట మీద ఎరుకుండాలి. నువ్వేది మాట్లాడితే నోట్లోంచి ముత్యాలే రావాలి కానీ పనికిమాల మాటలు మాట్లాడొద్దు. వేరే వాళ్ళ విషయాలు తలదూర్చొద్దు. వీలైనంత వరకు మౌనాన్ని పాటించండి. ప్రకృతిలో అనుసంధానం అంటే ఇవన్నీ కూడా కరెక్టే సార్. 18 ఆదర్శ సూత్రాలు కనుక మా పిరమిడ్ ధ్యానంలో ఆదర్శ సూత్రాలు అవన్నీ కరెక్ట్గా చాలా బాగుంది మేడం. పాటించాలి. మరి ఒక స్త్రీగా మీరు పత్రి సార్ స్త్రీలను ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటారు. స్త్రీలకి పెద్దపీటను వేశారు. ఎందుకంటే ఎక్కడ ప్రోగ్రాం పెట్టినా స్త్రీలే ఎక్కువ ఉంటారు. అలాగే సేవా కార్యక్రమాల్లో ఎక్కువగా సేవ చేసేది కూడా స్త్రీలే ఉంటున్నారు. ఒకప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీలు ఎట్ ప్రెజెంట్ ప్రతి ఊరు వాడ దేశ విదేశాలు తిరుగుతూ ధ్యాన ప్రచారం చేస్తున్నారు. మరి పత్రి సార్ విషయంలో ఈ ప్రచారం విషయంలో స్త్రీ పాత్ర గురించి చెప్పండి. స్త్రీ పాత్ర గురించి అంటే అసలు సార్ అనేవాళ్ళు మనకి పత్రి సారే కనుక రాకపోయి ఉంటే మహిళలందరూ ఇక వంటగదులకి పరిమితం అయిపోవటం, మగవాళ్ళతో చులకన చేసి ఉండటం, ఇలాంటి విధానమే ఇక బాధతోనే ఉండేది. అసలేం తెలిసేది ఆధ్యాత్మికత ఎదుగుదల అనేది ఉండేది కాదు. సారు ఎప్పుడైతే మహిళలు కూడా ఆడవాళ్ళు కూడా ధ్యానం చేయొచ్చు, మహిళలు కూడా ఇంట్లో ఉన్న టైంలో చేసే ఆ ఎదుగుదల అనేది ఉంది. ధ్యానం అనేది పరిచయం చేయబట్టి బయటికి రావటం, వంటల నుంచి బయటకు రావటం, బయట ఎదుగుదల అనేది ఉందండి మహిళలకు కూడా. శాకాహార ర్యాలీల్లో ధ్యాన ప్రచారంలో అన్ని పాత్రలు పోషిస్తున్నారు. వీలైనంత సేవ చేయగలిగే అవకాశం, ఎందుకంటే వాళ్ళు తెలుసుకున్నారు, సత్యం అనేది అందరికీ అవసరం. మగవాళ్ళకి మాత్రమే, ఒక స్టేజ్కి వచ్చిన వాళ్ళకి, ఒక వర్గానికి మాత్రమే అని చెప్పలేదు ఆయన. అందరికీ, మహిళలు పురుషులు అందరికీ, మనిషి అన్న వాళ్ళకి ఎవరికి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఉండాలి, ఆత్మ ఎదుగుదల ఉండాలి అని అంటే చెప్పి పత్రి సార్ అందరినీ సమానంగా చూసారు. అందరినీ సమానంగా ఎదిగేట్లు చేస్తున్నారు. చాలా బాగుందండి. మరి ఒక స్త్రీగా మీరు ఎట్ ప్రెజెంట్ మీ జీవితంలో ఒక గృహిణిగా ఉంటున్నారా, లేక ఇంకేమన్నా చేస్తున్నారా? గృహిణి నుంచి నేను వృత్తిగా కండక్టర్గా జాబ్ చేస్తున్నాను సార్. ఓకే మేడం. ఒక కండక్టర్గా ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ అలాగే ఈ ధ్యాన కార్యక్రమాల్లో ఎలా పాల్గొనగలుగుతున్నారు? నాకు వీలున్న టైంలో శాకాహార ర్యాలీలో ఉన్న ఒక హాఫ్ రోజు ఉంటుంది వన్ డే. వీలున్న టైంలో ఎక్కడైనా శాకాహార ర్యాలీ జరిగితే శాకాహార ర్యాలీలో పాల్గొంటాను. ఏదైనా కార్యక్రమానికి డొనేషన్ ఇవ్వగలిగితే ఇవ్వగలుగుతున్నాను. నాకు వీక్లీ వన్స్ పౌర్ణమి రోజుల్లో మా మహిళలతో, చుట్టుపక్కల ఉన్న మహిళలు ఉంటారు కదా, సత్సంగం మా ఇంటి మీద రూఫ్ టాప్ పిరమిడ్ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము. పిరమిడ్లో సత్సంగాలు పెట్టుకుంటూ నిర్వహిస్తూ కార్యక్రమాలు చేసుకుంటున్నాం సార్. మన జీవితంలో ఎన్నో పరిస్థితులు, సందర్భాలు, సమస్యలు ఉంటాయి. ఆ సందర్భంలో పత్రి సార్ దగ్గర పరిష్కారం ఏమైనా తీసుకోవడం జరగడం కానీ, అలాగే అది ఫాలో అయ్యి పరిష్కారం సమస్యను పరిష్కరించుకోవడం అలాంటివి ఏమైనా జరుగుంటే పంచుకోండి. ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది వచ్చినా అయితే నాకు ఆర్థికంగా చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండేవి సార్ కుటుంబంలో. ఈ జాబ్ రావటానికి 2004లో ధ్యాన పరిచయం అయిన తర్వాత ఆ ధ్యాన సాధన చేస్తున్న క్రమంలో మా భర్తకి జాబ్ ఏం లేదు. అయితే నేను ధ్యానం చేస్తే ధ్యానం వల్ల అన్ని లాభాలు ఉన్నాయి అంటున్నారు. మరి నాకు జాబ్ అనేది కావాలి అని నేను ఒక థాట్ పెట్టుకొని కొన్ని నెలలు ధ్యానం చేశానండి, సంకల్ప ధ్యానం. ఆ వచ్చిన క్రమంలో నాకు జాబ్ రావటం జరిగింది. జాబ్ తెచ్చుకున్నాను. అంటే నా కుటుంబంలో సమస్య పరిష్కారం అయినట్టే కదా, ఆర్థిక ఫైనాన్షియల్ ప్రాబ్లం. అలాగే ఏ సమస్య వచ్చినా నేను ఎక్కువ ధ్యానమే చేసుకుంటాను. ధ్యానమే సర్వ సమస్యల పరిష్కారం, ధ్యానమే. ధ్యాన సాధనే లాభం. ధ్యానం వల్ల అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. అది మాత్రం వాస్తవం, సత్యం. మరి ఇలాగా డ్యూటీకి వెళ్తూ మీ కండక్టర్గా జాబ్ చేస్తూ, ఒక గృహిణిగా ఉంటూ ధ్యానం చేస్తూ, అలాగే పిరమిడ్ సొసైటీలో క్లాసులు పెట్టడం కానీ, ధ్యాన మహాయజ్ఞాలకు వెళ్ళడం కానీ, ధ్యాన మహాచక్రాలకు వెళ్ళడం కానీ,
శాకాహార ర్యాలీలకు వెళ్ళడం కానీ ఇవన్నీ వాటిలో మీరు ఏం చేయగలుగుతున్నారు, ఎలాగ చేయగలుగుతున్నారు? శాకాహార ర్యాలీలో మాకున్న ఖాళీ ఉన్న టైంలో ర్యాలీ అని తెలిస్తే ఆ రోజు ఉదయం బయలుదేరి వెళ్ళిపోవటం, ఆ ర్యాలీలో పాల్గొనటం, ర్యాలీ అయ్యేంత వరకు ఉంటాం, వెయిట్ చేయటం. క్లాసులు ఎక్కడన్నా పెడితే క్లాసులకు వెళ్ళటం. నాకు వీలున్న టైంలో నేను కూడా శాకాహార ర్యాలీ ఇంటి దగ్గర కూడా మా గ్రామంలో కూడా శాకాహార ర్యాలీ కండక్ట్ చేశాను. ధ్యానం క్లాసులు మా ఉయ్యూరు పిరమిడ్ మాస్టర్ గారు శివ గారు ఆధ్వర్యంలో ధ్యానం క్లాసులకి వెళ్ళటం జరిగింది. ఆ క్లాసుల్లో క్లాస్లో పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆయన ద్వారా ఎంతో జ్ఞానాన్ని నేర్చుకున్నాం మేము కూడా. ఎన్నో క్లాసులకి అటెండ్ అయ్యి ఆయన ద్వారా ఎంతో జ్ఞానం నేర్చుకున్నాం మేము కూడా. ఓకే మేడం, చివరిగా పిఎంసి ప్రేక్షకులకి మీ సందేశాన్ని ఇవ్వండి. పిఎంసి ప్రేక్షకులందరూ తప్పనిసరిగా మనిషి అయిన ప్రతి ఒక్కళ్ళు ధ్యానము శాకాహారం మన జీవితంలో భాగం అయిపోవాలండి. కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలి. ధ్యానం వల్లే సర్వరోగ నివారణ, ధ్యానం సకల జ్ఞాన ప్రసాదేనండి. ధ్యానం వల్లే అన్ని లాభాలు. తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు ధ్యానిగా శాకాహారిగా మారాలి. పిఎంసి ఛానల్ ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా చూడాలి. మనకున్న టైము వేరే సీరియల్ చూసి టైం వేస్ట్ చేసుకోకుండా ఎంతో అద్భుతమైన ధ్యాన కార్యక్రమాలు, మన జీవితంలో పనికొచ్చే కార్యక్రమాలే ఉంటాయండి ఇందులో. ఇది తప్పనిసరిగా అందరూ చూసి జ్ఞానవంతులుగా ధ్యానులుగా మారాలని ఆశిస్తున్నాను. తప్పనిసరిగా చూడండి. చాలా అద్భుతంగా ఉంది మేడం మీ యొక్క ప్రయాణం. నమస్తే. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం ఒక ఆనుముత్యం లాంటి సీనియర్ మాస్టర్ ఉమాదేవి గారి పత్రితో ఆవిడ ప్రయాణం యొక్క వివరాలు తెలుసుకున్నాం. మరొక ఎపిసోడ్లో మరొక సీనియర్ మాస్టర్తో పత్రితో వారి యొక్క ప్రయాణం అనుభూతుల్ని పంచుకుందాం. మీరు జ్ఞాన ప్రచారం చేయాలనుకుంటే లక్షలాది మంది ఆదరిస్తున్న పిఎంసి ఛానల్తో భాగస్వాములు కండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932.